ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు బాబాగారు మన కోసం అందించిన సందేశం ఏంటి అంటే, తల్లి, నా బిడ్డ, నా రక్తం, నేను చెప్పిన మాట వింటుంది. నా మాట జవదాటదు. నేను ఏది చెప్పినా కూడా అదే వింటుంది, అదే చేస్తుంది. నా బిడ్డ క్రమశిక్షణలో ఉంది అని చెప్పి నువ్వు పొరపడుతూ ఉన్నావు తల్లి. ఇది నేను అందరి తల్లుల గురించి, అందరి బిడ్డల గురించి చెప్తున్న మాట కాదు. ఎవరి బిడ్డ జీవితంలో ఈ మార్పులు కనిపిస్తున్నాయో ఆ బిడ్డ జీవితం చాలా ప్రమాదంలో ఉంది. ముందుగానే నువ్వు తెలుసుకొని తీరాలి అన్న ఉద్దేశంతో నేను నీకు ఒక హెచ్చరిక అనేది ఈ రూపంలో పంపిస్తున్నాను. ఎందుకు అంటే, ఇప్పుడు ఈ వీడియో అనేది ఒక 1000 మందో, 1,00,000 మందో, లేదా ఒక 10,000 మందో చూస్తే ఆ 10,000 మంది జీవితంలో ఇది ఉన్నట్లు లెక్క కాదు. మీ బిడ్డ యొక్క స్థితిగతులలో, ప్రవర్తనలో కనుక ఈ మార్పులు కనుక కనిపించినట్లయితే నీ బిడ్డ జీవితం ప్రమాదంలో పొంచి ఉంది అని చెప్పి నువ్వు ముందుగానే పసిగట్టి తన యొక్క ప్రవర్తనను అదుపులో పెట్టి తన భవిష్యత్తుకు బంగారు బాట వేయకపోతే తన జీవితం నిప్పుల గుండంలో పడి తన భవిష్యత్తు అనేది అంధకారంలోకి వెళ్ళిపోతుంది అని నేను నీకు హెచ్చరిస్తున్నాను. ఎందుకు అంటే కనుక, ఎవరి యొక్క బిడ్డ అయినా కానీ నాకు బిడ్డతోటి సమానమే. నా బిడ్డ ఎక్కడా కూడా తప్పటడుగు వెయ్యకూడదు. నా బిడ్డ జీవితం బంగారంలా ఉండాలి. తను ఎప్పుడూ కూడా సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలి అన్న ఉద్దేశంతో నేను చెప్తున్న మాట తల్లి. నీ మాట వింటున్నట్లుగా నటిస్తూ నీకు కొన్ని విషయాలను దాస్తూ ఉంది నీ బిడ్డ. అలాగే నువ్వు చెప్పేటప్పుడు మంచి మాటలు ఏవైతే ఉన్నాయో, నువ్వు ఇలా ఉండాలమ్మా, నువ్వు అలా ఉండాలమ్మా, నువ్వు అబ్బాయిలతో ఇలా మాట్లాడకూడదు, నీకు ఏదైనా స్నేహాలు ఉంటే వాటన్నిటినీ కూడా కట్ చేసుకో, మగపిల్లలు ఈ అవసరాల కోసం మాత్రమే నీతో మాట్లాడతారు, నీతో ఈ అవసరాలు తీరిపోయిన తర్వాత నిన్ను వదిలేస్తారు అని ఇటువంటి మాటలు చెప్తున్నప్పుడు నీ బిడ్డ కోప్పడుతున్నా నీ మాటలు కనుక సరిగ్గా వినకుండా, మాకు తెలుసులే, నువ్వు ఏం చెప్పాల్సిన అవసరం లేదులే అని చెప్పి నీ మాటను పెడచెవిన పెడుతున్నా, చదువులో ముఖ్యంగా నిర్లక్ష్య ధోరణి చూపిస్తున్నా, స్నేహితులతో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నా, సమయానికి ఇంటికి రాకపోయినా, తను వెళ్ళే స్కూల్ కానీ కాలేజ్ కానీ సెలవు దినంలో కూడా, హాలిడే ఇచ్చిన రోజు కూడా తను స్కూల్ ఉంది, కాలేజ్ ఉంది అని చెప్పి నిన్ను మభ్యపెట్టి మాయ చేసి తను బయటకు వెళ్తున్నా, నీ బిడ్డ ప్రమాదంలోకి అడుగు పెడుతుంది అని చెప్పి నువ్వు గుర్తించి తీరాలి. ఎందుకు అంటే కనుక తల్లి, ఇప్పుడు ఉన్న పరిస్థితులు అనేవి అంత భయాందోళనలకు గురి చేసే విధంగా ఉన్నాయి. ఏ బిడ్డ అయినా కానీ క్షేమంగానే ఉండాలి. ఎక్కడా కూడా ఎవరి మాటలు నమ్మి కూడా మోసపోకూడదు. తనకు తెలిసి తెలియని వయసులో, తనకి ఈ వయసులో ఏది కూడా మంచికి చెడుకు తేడా తెలియదు. ఎవరు మంచితనం అనే ముసుగు వేసుకొని రాక్షసత్వాన్ని చూపించబోతున్నారు, ఎవరు వారి యొక్క జీవితాన్ని నాశనం చేయబోతున్నారు, ఎవరు వారి యొక్క అవసరాల కోసం వీరిని ఒక వస్తువులాగా వాడుకొని వదిలేయబోతున్నారు అనేది ఈ బిడ్డలకి తెలియదు. ఇలా తెలియకుండా వారు ఇచ్చే చాక్లెట్లకి, వాళ్ళు ఇచ్చే బిస్కెట్లకి, వాళ్ళు తీసుకెళ్ళే సినిమాలకి, వాళ్ళు తీసుకెళ్ళే పార్లర్లకి, వాళ్ళు తీసుకువెళ్ళే, వాళ్ళు చూపించే అటెన్షన్కి, వాళ్ళు చెప్పే మాటలకి, వాళ్ళు బైక్ మీద తిప్పితే ఆ సరదాలకి అలవాటు పడి ఇదే జీవితం, ఇంతకంటే సుఖమైన జీవితం నాకు దొరకదు, ఇదే మంచిది అని చెప్పి ఆ బిడ్డలు అంధకారంలో పడి ఏదైతే కళ్ళకు కట్టినట్లుగా ఒక అందమైన రంగుల ప్రపంచం అనేది కనిపిస్తూ ఉందో, ఆ రంగుల ప్రపంచం వెనక చీకటి అనేది దాగి ఉంది అని చెప్పి ఆ బిడ్డ గమనించలేకపోతుంది అని చెప్పి అర్థం.
ఈ యొక్క లక్షణాలు ఉంటే అందులో మొదటిది నీ బిడ్డ సరిగ్గా టైంకి ఇంటికి రాకపోవడం, నీతో చెప్పిన మాట వినకుండా ఉండడం, మునపటి ప్రవర్తనకు ఇప్పటి ప్రవర్తనకు తేడా అనేది కనిపించడం. రెండవది తను ఫోన్లో ఎక్కువసేపు గడపడం, ఆ ఫోన్తోటే ఎక్కువ సమయాన్ని కేటాయించడం, టైంకి తినకుండా తన యొక్క హెల్త్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయకుండా అందానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి తను వెళ్ళేటప్పుడు బయటకు రకరకాలుగా మంచిగా రెడీ అవ్వాలి అని చెప్పి తను ఎక్కువ కాన్సన్ట్రేషన్ చూపిస్తూ ఉండడం. ఇక్కడ కూడా నువ్వు జాగ్రత్త పడాలి. ఇక తర్వాత ఎప్పుడైతే స్కూళ్ళకి కాలేజీలకి సెలవు ఉంటుందో ఆ సెలవు రోజుల్లో కూడా తను బయటకు వెళ్తుందా, ఇది కూడా నువ్వు గమనించాలి. తనకి చదువులో మంచి మార్కులు రాకుండా ఇంటికి వచ్చిన తర్వాత తన పుస్తకం తీయకుండా తను అన్నీ నాకు వచ్చు, అన్నీ నాకు తెలుసు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి నిన్ను ఎదిరించి మాట్లాడి మార్కులు తక్కువగా వస్తున్నాయా, ఒక్కసారి నువ్వు స్కూల్కి కానీ కాలేజ్కి కానీ వెళ్ళి తన యొక్క పరిస్థితి గురించి మాట్లాడి రావాలి. ఎందుకంటే ఇక్కడ తనకి జీవితం ఇచ్చేది అది చదువే. తన యొక్క భవిష్యత్తును నిలబెట్టేది చదువు. తనకంటూ ఒక పేరు, ఒక గౌరవం, ఒక ప్రఖ్యాతను తీసుకొచ్చేది అదే చదువు. ఆ చదువుని కనుక ఈ సమయంలో నిర్లక్ష్యం చేసి పక్కదారిన పడితే ఇప్పుడు తన యొక్క వయసు 13 నుంచి 22 సంవత్సరాల లోపు, మిగతా 75 సంవత్సరాలు తను నరకాన్ని అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడాను నీ బిడ్డని అదుపులో ఉంచుకోవాల్సిన బాధ్యత నీదే. నీ బిడ్డకు మంచికి చెడుకు వ్యత్యాసం తెలిసే విధంగా చెప్పాల్సిన బాధ్యత నీదే. ఎక్కడ ఏ తప్పు జరుగుతుందో ఆ తప్పు అనేది అక్కడితో కట్ చేయాల్సిన బాధ్యత నీదే. బాబా, ఇదంతా కూడా నాకు ఎలా తెలుస్తుంది? ఇదంతా కూడా తను సీక్రెట్గా చేయవచ్చు కదా, నాకు తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉండవచ్చు కదా. బయటకు వెళ్ళిన పిల్ల ఏ సమయానికైనా కానీ తను కాలేజీ వదిలే టైంకి లేదా తను స్కూల్ వదిలే టైంకి ఇంటికి వచ్చిన మధ్యలో ఏం జరుగుతుందో మాకేమీ తెలియదు కదా అని చెప్పి చాలామంది కూడా అనుకుంటారు. కానీ ఈ ప్రవర్తనలో కనుక నీ బిడ్డ మార్పు చూపిస్తే ఖచ్చితంగా నీ బిడ్డని నువ్వే కాపాడుకోవాలి తల్లి. ఎందుకంటే నీ బిడ్డను నువ్వు 10 నెలలు మోసి కష్టపడి తన్ని పెంచి అల్లారు ముద్దుగా చూసుకొని తనని కంటికి రెప్పలాగా కాపాడుకొని తన భవిష్యత్తు కోసం ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేసుకొని నేను పడిన కష్టాలు బాధలు నా బిడ్డ పడకూడదు అన్న ఉద్దేశంతో ప్రతి క్షణం కూడా కళ్ళలో కూడా నిద్రలో కూడా మెలకువలో కూడా తన గురించి ఆలోచిస్తూ తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ తన ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేయాలి అన్న నీ యొక్క ఉద్దేశంతో నీ యొక్క ప్రేమ ఏదైతే ఉందో దానికి అంతరాయం కలిగినప్పుడు ఒక తల్లిగా ఒక తండ్రిగా నువ్వు పడే ఆవేదన ఏంటో నాకు బాగా తెలుసు. కాబట్టే ముందుగానే హెచ్చరిస్తున్నాను. నీ బిడ్డ మారదా అంటే కనుక ఖచ్చితంగా మారి తీరుతుంది. మంచికి చెడుకు వ్యత్యాసం తెలుసుకుంటుంది. అలా అని నీ బిడ్డను కొట్టకు, నీ బిడ్డను తిట్టకు. చాలా మంచిగా, ప్రేమగా, ఓర్పుగా, నేర్పరితనంగా, తెలివిగా మంచికి చెడుకు వ్యత్యాసాన్ని తెలుపుతూ సమాజంలో ఎటువంటి దారుణాలు జరుగుతున్నాయో నీ బిడ్డకు కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తూ అమ్మా అయ్యా అని చెప్పి నీ బిడ్డను బతిమలాడుకుంటూ నీ బిడ్డకు మీ ప్రేమ కంటే ఏ ప్రేమ ముఖ్యం కాదు అని నీ బిడ్డకు అర్థమయ్యే రీతిలో చెప్పాల్సిన బాధ్యత అనేది పూర్తిగా నీ మీదనే ఉంది. అప్పుడే నీ బిడ్డ మంచి చెడు తేడా అనేది కొంచెం సమయం పట్టినా, కొంచెం తను పెంకితనం చూపించినా, కొంచెం తను కోపగించుకున్నా, ఇప్పుడు అడ్డగోలుగా మాట్లాడినా, ఏది ఏమైనప్పటికీ కూడాను నువ్వు చేసే ప్రయత్నం అనేది గట్టిగా ఉంటే తనలో మార్పు అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. నీ బిడ్డను మార్చే బాధ్యత నీదే. ఒక తల్లిగా ఒక తండ్రిగా నీ బిడ్డను ఈ సమయంలోనే, ఈ యొక్క టీనేజ్ వయసులోనే, నీ బిడ్డకు ఏమీ తెలియని వయసు 13 నుంచి 23, 24 సంవత్సరాల వరకు ఈ టైంలోనే నీ బిడ్డకు మంచికి చెడుకు తేడాను తెలిపి తీరాలి. అది
నీ యొక్క బాధ్యత తల్లి. ఎందుకంటే నీ బిడ్డ చాలా అపురూపమైనది. నీ బిడ్డ ఒక వజ్రం లాంటిది. నీ బిడ్డ బంగారం కంటే ఎక్కువ. కాబట్టి అది ఎక్కడా కూడా పాడవ్వకూడదు. ఎవరి చేతిలో మోసగింపబడకూడదు. ఎవరి మాయ మాటల్లో పడిపోకూడదు. ఎవరి బెదిరింపులకి కూడా తను అలవాటు పడిపోకూడదు. ఏ భయాలు తన మనసులోకి రాకూడదు. తన మనసు స్వచ్ఛమైన తెల్లటి కాగితంలా ఉండాలి. తను ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ సందేశాన్ని నీ ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోద్దండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.